మంగళవారం రోజు ఇప్పుడు నేను పనులు చేస్తే మీకు ఆర్థిక పరంగా డబ్బులు వస్తాయి. సో మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడిన రోజు కాబట్టి ఆయనకు పూజ చేయడం వల్ల అడ్డంకులన్నీ తొలగిపోయి పనిలో విజయం సాధిస్తారని హిందువుల నమ్మకం. మంగళవారం హనుమంతుడికి సింధూరం సమర్పించి హనుమాన్ చాలీసా లేదా బజరంగ బాన్ పఠనం చేయడం వల్ల మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి డబ్బులు అని చెప్పాలి. శ్రీరాముని నామస్మరణ జరిగే ప్రతి సభలో హనుమంతుడు ఉంటాడని చెబుతూ ఉంటారు. అందుకే మంగళవారం రోజు ఆ రామనామం జపిస్తే కూడా మీ పనుల్లో శుభప్రదంగా ఉంటాయి, మీ పనుల్లో విజయం వస్తుంది. జై శ్రీరామ్ అని ఖచ్చితంగా జపం చేయాలి. ఎరుపు రంగు కుజుడికి ఎంతో ఇష్టమైనది కాబట్టి కుజుడు దోషాలన్నీ తొలగిపోయి మీరు అన్ని విజయాలు రావాలి అంటే కుజుడుకు సంబంధించి ఎర్రటి వస్తువులు, ముఖ్యంగా కందులు, ఎర్రటి వస్త్రాలు ఎవరికైనా దానం చేస్తే, ఎరుపు రంగు వస్తువులు ఏవైనా కూడా దానం చేస్తే కుజ దోషాలు ఇవన్నీ కూడా తగ్గి కుజుడు బలం పెరుగుతుంది. మంగళవారం ధైర్య సాహసాలకు ప్రతీక కనుక ఈరోజు ధైర్యంతో కూడిన పనులు ప్రారంభించడం మంచిది. క్రీడలు, ఏదైనా కష్టమైన పని చేస్తే కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. రుణాలు తీసుకోవడం సాధారణంగా ఈరోజు అస్సలు చేయకూడదు. మంగళవారం రుణాలు కానీ అప్పులు కానీ తిరిగి చెల్లించడం వల్ల మళ్ళీ మీరు అప్పు చేయలేని పరిస్థితికి వస్తారు. మంగళవారం తీవ్రమైన దూకుడు చర్యలకు దూరంగా ఉండండి. ఘర్షణలు, గొడవలకు దూరంగా ఉండటం మంచిది. మంగళవారం వివాహం లేదా ఇతర దీర్ఘకాలిక సంబంధాల గురించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు అని పండితులు చెబుతూ ఉన్నారు. కాబట్టి మంగళవారం రోజున ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినవి పాటిస్తే డబ్బు పరంగా మీరు అనుకున్న పనులు కూడా విజయం వస్తాయి. ఖచ్చితంగా పాటించండి.